క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి, ముందు మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అయితే ఇప్పుడు తెలుసు, ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని గతంలో జగన్ మీ హయాంలో, మీ ప్రభుత్వం ఉన్న హయాంలో ఏసీబీ న్యాయస్థానం అయితే ప్రజెంట్ దీన్ని అయితే మూసేసింది. ఈ ఆరోపణలో వాస్తవం కాదంది సిఐడి ఇచ్చిన తుది నివేదిక న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో సహా 37 మందిపై కూడా విచారణ మూసేస్తున్నట్లుగా ఏసీబీ ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తారు? దొంగ ఆయనే పోలీసు ఆయనే. దొంగ పోలీసులు ఉండేటప్పుడు ఏమవుతుంది? ఏమి కాదు, మామూలు అవుతుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సిఐడి ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ చేతిలో ఉంటుంది. సిఐడి ఏం చేసింది? నా కేసు అంతా కొట్టేయండి, ఎంత అమలు చేస్తున్నారు, మీరు కేసు ఎట్లా పెడుతున్నా మీద మీరు ఉండి కంటిన్యూ. సార్, చట్టాల మీద సిఐడి మీద మీకు నమ్మకం లేదా సార్? సిఐడి మీద నమ్మకం ఉంటుంది అంటే నిజాయితీగా పనిచేసినప్పుడు. ఇప్పుడు కోర్టుకి 53 రోజులు ఆయన రిమాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి హైకోర్టు బెయిల్ అడిగితే బెయిల్ ఇవ్వనప్పుడు ఆ కోర్టు ఇచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి తీర్పు సిట్ ఇచ్చినటువంటి నివేదిక సరైందని తేలినప్పుడు ఆయన రిమాండ్కి ఇచ్చినారు తప్ప, రిమాండ్కి ఇచ్చిన తర్వాత హైకోర్టు పోతే హైకోర్టు బెయిల్ ఇవ్వలేదంటే వాస్తవంలో మీరు ఉన్నాయనే కదా, లేకపోతే అప్పుడే హైకోర్టు బెయిల్ ఇచ్చేది కదా. ఎందుకప్పుడు బెయిల్ ఇవ్వలేదంటే నిజం ఉందని. మీరు సిమెంట్స్ కంపెనీ ఏదో అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించింది దాంట్లో మనం 10% వాటా పెట్టాల్సి ఉంటే 90% వాటా పెట్టి 370 కోట్ల వల్ల అసలు కంపెనీ లేదు, పార్టీ లేదు, దాని అడ్రస్ లేదు, దానికి మనం డబ్బులంతా పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకొని దాన్ని మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినా, మేమేదో కరెక్ట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు మా మీద అక్రమ కేసులు పెట్టారని ఇష్టం వచ్చినట్టు అనుకుంటా పోతుంటే సరిపోతుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కావాలంటే అన్ని చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు సిఐడి కోర్టులో జరిగేదానికన్నా ఇప్పుడు అజయ్ రెడ్డి పిటిషన్ వేసినాడు, ఆ పిటిషన్ స్వీకరించి దాన్ని విచారణ చేయాల్సిండే. మరి దాన్ని ఎందుకు విచారణ చేయాలి? ఆయన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి చైర్మన్ కాబట్టి ఆ చైర్మన్ పనిచేసినటువంటి వ్యక్తికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినా, ఏమేమి తప్పులు జరిగినాయి అనేది ఆయన పిటిషన్ వేస్తే పిటిషన్ కూడా స్వీకరించలేదంటే వీళ్ళ ప్రభావం ఎంత ఒత్తిడిగా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అడ్డంగా దొరికినటువంటి వ్యక్తి కాబట్టి ఆ అడ్డంగా దొరికిన తర్వాత ఇప్పుడు మనం వల్ల మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అంటూ ఏంటంటే వాంటెడ్లీ కావాలని నా పేరు చెప్పించి వాళ్ళ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి చేపించారు, కానీ దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకొకటి మీరు అన్నారు ఇందాక ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఏం చెప్తే సిబిఐ అది చేస్తుంది అని. అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే విధంగా చెప్పి మీరు మరి బాబు గారిని అరెస్ట్ చేపించారా? వాళ్ళు మీ ఆధీనంలో పెట్టుకున్నారా సిఐడిని కానీ సిబిఐని కానీ? ఇప్పుడు మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ముందు చర్యలు తీసుకోలేదు. మీకు తెలిసిన లేదు, పూణేలో సంబంధించి జిఎస్టికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో జిఎస్టి అధికారులు ఇక్కడ ఇంత లావాదేవీ జరిగింది కదా, దీనికి సంబంధించినటువంటి జిఎస్టి కట్టలేదు కదా, ఎందుకు కట్టలేదని వాళ్ళు ఈడీకి అటాచ్ చేస్తే ఈడీ వాళ్ళు వచ్చి ఇక్కడ సిఐడికి రిపోర్ట్ ఇచ్చిపోతే అప్పుడు ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ కేసు అట్లే వీళ్ళు తొక్కి పెట్టేసి సైలెంట్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని వెలుగులోకి వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి పెట్టినటువంటి కేసు కాదు ఇది. ఈడీ పెట్టినటువంటి కేసు. ఈ కేసును వాళ్ళు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెబితే వ్యక్తిగతంగా మా ఇద్దరికి రాజకీయ కక్షలు కాబట్టి రాజకీయ కక్షల్లో ఆయన తెలుగుదేశం, నేను వైసీపీ, మా ఇద్దరికి ఖచ్చితంగా వైరం ఉంటుందనే భావన ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రజలను నమ్మించడం కోసం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రంలో కూడా లేరు, రాష్ట్రంలో దేశంలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశంగా చేసినటువంటి కేసు అయితే ఇది 100% కాదు. కాబట్టి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టి తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేసిన ప్రయత్నం. ఈడీ నుండి వచ్చినటువంటి కేసు తప్ప ఇది ఇక్కడ నుండి వచ్చిన కేసు కాదు. ఇది నీకు 45 సంవత్సరాల అనుభవము, రాష్ట్రంలో దేశంలో ఎవరు లేనంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశామసిగా పోవాలంటే కాదు కదా. మరి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ బనాయించారని మీరే మాట్లాడటం జరిగింది. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇరికిస్తే అవకాశం ఉంటే ఇరికించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి మీ వైసీపీకి అవకాశం లేదంటారా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇప్పుడు అదే మీరు కానీ నేను కానీ శేఖరెడ్డి గారు కానీ ఒక్కటి గమనించాలి. రాజకీయం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకుడుగా కాని సందర్భంలో ఆయన మీద 1,00,00,000 కోట్ల అవినీతిని ఉద్దేశపూర్వకంగా
అది కూడా ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి అభిమానులు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలన్నప్పుడు వాళ్ళు పిలిపించుకొని అక్కడ మందలించి నువ్వు చేయొద్దు, చేస్తే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే బయటకు వచ్చి, అమ్మా నా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళు నా మీద అక్రమ కేసులు పెడతామంటున్నారు, నాతో ఉంటే నీకు కేంద్రంలో మంత్రి పదవి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ ఇస్తామంటున్నారు, కాబట్టి ఒకవేళ మనం వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే మనం ప్రజలకి నల్ల కాలువ దగ్గర నేను ఇచ్చిన మాట తప్పిన నేత. ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి పేరు ఏంటంటే, నాన్నకున్నటువంటి పేరు మాట ఇస్తే మాట తప్పరు, మాట మీద నిలబడతారనే పేరు మాత్రమే మనకు ఉంది. ఈ పేరును పోగొట్టుకొని పదవినా తీసుకోవాలా, పదవి కోసం మనం జైలు కన్నా పోవచ్చు, లేదంటే జైలుకు పోవడానికైనా సిద్ధపడాలి. రెండింటిలో ఏది బాగుంటుంది అమ్మంటే నీ ఇష్టం నాయన అన్నప్పుడు నేను జైలుకు పోవడానికైనా సిద్ధమే. కానీ వీళ్ళు చెప్పినట్టు నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదని తూర్పుగోదావరి జిల్లాలోను, నా ఖమ్మం జిల్లాలోను నేను స్వయంగా ఆ యాత్రలో ఉన్నాను. ఆ యాత్రలు విజయవంతం జరిగిన తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నైట్కే వెళ్ళి చిదంబరం గారితో మాట్లాడుకొని, చిదంబరం గారు ఈయన ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఏముందబ్బా గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమే ఉన్నది. ఇళ్లలో ఉండే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు కాబట్టి అది పెద్ద కేసు కాదు. కానీ ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ సిమెంట్స్ కంపెనీ అనేదే లేదు సరిగ్గా. ఆ సిమెంట్స్ కంపెనీ అనేది ఎక్కడ ఒక పైసా కూడా ట్యాక్స్ కట్టిన కంపెనీ కాదు. అలాంటి కంపెనీ రన్నింగ్ లో లేని కంపెనీని తీసుకొచ్చి దానికి 300 ఇస్తా ఆగండి శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తా, శేఖర్ రెడ్డి గారు కాసేపు ఆగండి, మీకు ఇస్తాను. ఎస్ కంటిన్యూ చేయండి, మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. రూపాయలు మీరు కట్టినామని చెప్తే అది ఎక్కడ వాస్తవం అవుతుంది? ఆ వాస్తవాలు లేవనేది మేము తీసుకొచ్చినటువంటి కేసు కాదు. ఈడీకి సంబంధించి పూణేలో ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక ఆధారంగా సిఐడికి రిపోర్ట్ చేసిపోయింది ఈడీ రిపోర్ట్ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని తొక్కేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చట్టంలో జరిగినటువంటి పనే తప్ప అది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలనేది ఇంకా చాలా ఉన్నాయి. భూ కుంభకోణం కానీ, అదేవిధంగా మద్యం కుంభకోణం కానీ చాలా 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 రకాల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టకపోతానికే గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి వీళ్ళు బయట పడిపోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటే మేము నీతి పరులము నిజాయితీ పరులము అని చెప్పించుకోవడం కోసం సిఐడి మీద విచారణ వేయించి సిట్టు. సో మీరు అనేది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు అమలు ఎలా చేస్తున్నారు? గతంలో 5 ఏళ్లలో మేము అదే విధంగా మా టైంలో మేము కూడా ఒక పుస్తకం రాసామని చెప్పలేదు, పైకి మిగతా అన్ని చేసామని మీరు ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటుందని మీరే చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాలే. మేము ఈ కేసును తోడి పెట్టినటువంటి కేసు కాదు. వీళ్ళు జరిపినటువంటి లావాదేవీల్లో, స్కిల్ డెవలప్మెంట్ లో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి అక్కడ జరిగినటువంటి 371 కోట్లకు సంబంధించి జిఎస్టీ కట్టనప్పుడు జిఎస్టీ ఎవరు చూసుకుంటారు? కేంద్రం చూసుకుంటుంది. కేంద్రానికి సంబంధించినటువంటి ఈడీ వాళ్ళు వచ్చి సిఐడికి రిపోర్ట్ చేసినారు. స్వామి మీరు దాని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలైతే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టాల్సినటువంటి కేసులు ఈయన కొల్లలు ఉన్నాయి. అప్పటికి కరోనా ఉంది, కరోనా టైంలో పరిపాలన చేయాలా, పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టాలా, ఇదేంటి చంద్రబాబు నాయుడు కథ మళ్ళీ చూసుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఆగింది కాబట్టి వీళ్ళు బయటపడ్డారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ఉంటే ఈయన కంటిన్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తే మీ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు? 100% వీళ్ళు చేసినటువంటి తప్పులు మేము వదిలిపెట్టాం కదా. వీళ్ళు లేని తప్పు